హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో నాగార్జున గారు మొన్న జరిగిన ఎపిసోడ్లో అయితే చెప్పడం జరిగింది, ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి. సో ప్రతి సెకండ్ కూడా, సో నేను ఎప్పుడైతే ఎపిసోడ్ నామినేషన్ సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ అయిందో అప్పటి నుండి ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది కంటెస్టెంట్లకు. సో కంటెస్టెంట్లకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని వాళ్ళకి తెలియదు. సో బిగ్ ట్విస్ట్ అయితే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ అయితే ఇవ్వబోతున్నాడు. సో ప్రతి సెకండ్ కూడా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు ఓట్లు వేసి ప్రేక్షకులకు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ హౌస్లో కొనసాగాలి అంటే ఓటింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇది గమనించి వాళ్ళకు ఏ కంటెస్టెంట్ అయితే ఇష్టమో ఆ కంటెస్టెంట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి సో ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి ఎల్లుండి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే ఈరోజు మంగళవారం, రేపు బుధ, ఎల్లుండి గురువారం. సో గురువారం నాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో మరి ఏ కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకు వస్తాడో చూడాలి. సో ఇప్పటి వరకు మనం గమనిస్తే మాత్రం ఎక్కువగా ఆదిత్య భూమికి, అలాగే మణికంఠ, అలాగే నైనికకు ఈ యొక్క మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బట్ మణికంఠ చూసే మనం ఓటింగ్ గమనిస్తే మణికంఠ ఇప్పుడు విష్ణుప్రియని దాటి ముందున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ మన లైవ్ ఓటింగ్స్ చూసే మాత్రం ఆ రకంగా మణికంఠకు ఎలా ఓట్స్ పడుతున్నాయో హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకే కాదు బయట ఉన్న ప్రేక్షకులు కూడా తెలుస్తలేదు. సో స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి, స్టార్టింగ్ వీక్ నుండి, అంటే ఫస్ట్ వీక్ నుండి కూడా మణికంఠకు అలా అంటే ఫస్ట్ వీక్, ఆ తర్వాత సెకండ్ వీక్ మణికంఠ కొంచెం ఇంప్రూవ్ అవడం వల్ల సెకండ్ వీక్ అనేది తను సేవ్ కావడం, ఓటింగ్స్ మంచబడడం అనేది కామన్. బట్ థర్డ్ వీక్ లో మళ్ళీ తన మైనస్ అయిపోయాడు. సో అప్పటి నుండి ఎలా కంటిన్యూ అవుతున్నాడు అనేది తెలియడం లేదు. సో నిన్న యష్మి కూడా అదే మాట్లాడుతుంది, అసలు మణికంఠ మొత్తం సరిగా ఆడడం లేదు గేమ్, వీక్ కంటెస్టెంట్, వరస్ట్, అసలు అతనికి ఎలా ఓట్ చేస్తున్నారు ప్రేక్షకులు అని చెప్పేసి యష్మి కూడా ఆలోచిస్తుంది. సో ఇక మనం మాట్లాడుకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి, నైనిక స్టార్టింగ్ తను చీఫ్ ఉన్నప్పుడు ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉన్నదో మనం చూసాము. ఆ తర్వాత తను డౌన్ కావడం జరిగింది. సో తను మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా తనకు కూడా ఉన్నాయి. కాబట్టి సో తను ఓటింగ్స్ అంటే కేవలం ఒక వీక్ డల్ అయినంత మాత్రాన హౌస్ నుండి ఆ యొక్క కంటెస్టెంట్ ని బయటికి పంపితే బాగుండదు. కాబట్టి నైనికలో ఉంది. బట్ నైనిక ఏంటంటే, నువ్వు చిన్నపిల్లవి అని నైనికకు ప్రతి ఒక్కరు అనడం వల్ల తను డౌన్ అయిపోవడం జరిగింది. బట్ టాస్క్లు వస్తే మాత్రం చాలా బలంగా ఆడుతుంది తను అందులోకి దిగిందంటే. సో నైనిక హౌస్ లో ఉంటే బాగుంటుంది. సో ఆదిత్య ఓం లేదా మణికంఠ లాంటి వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది. విష్ణుప్రియ లేకుంటే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో మిడ్ వీక్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారా అని చెప్పేసి కూడా ప్రేక్షకులు అనుకుంటున్నారు. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం లేదు. బట్ రీ ఎంట్రీ మాత్రం ఉండే అవకాశం ఉంటుంది ఆ మిడ్ వీక్ ఎలిమినేట్ తర్వాత. బట్ ఆ యొక్క రీఎంట్రీ అనేది ఆ రోజే ఉంటుందా, లేకపోతే ఈ వీకెండ్ లో అంటే సాటర్డే సండే రోజా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. బట్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు, శేఖర్ భాష అన్నా, లేకపోతే అభయ్ నవీనా, బేబక్ అన్నా, సోనియానా, సో ఈ నలుగురిట్లో ఎవరు రీఎంట్రీ ఇస్తారనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు మనం గమనిస్తే ఇంతకీ సోనియా హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది, కానీ సోనియా ఇంతకు బయటకు వచ్చిందా అంటే ఇంటికి వచ్చిందా, ఎక్కడ కూడా సోనియా మనకు కనిపించలేదు. మీరు స్టార్టింగ్ బేబక్క చూస్తే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఎమ్మంటే ఒక ర్యాలీ తోటి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన శేఖర్ భాష కూడా చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సో తను కారులో బయటికి రావడం, తర్వాత జనాల నుండి అంటే తన కూతురుకు పుట్టింది, కూతురు దగ్గరకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కానీ ఆ తర్వాత ఫ్యాన్స్ ను కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అభయ్ నవీన్ కూడా బయటకు వచ్చిన తర్వాత సో తను ఒక ఫ్యాన్స్ ని కలవడం కావచ్చు, కొందరిని ఆ రకంగా కేక్ కటింగ్స్ కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, మీడియాతో మాట్లాడడం కానీ జరిగింది. బట్ సోనియా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో సోనియా హౌస్ నుండి బయటకు వస్తున్నట్టు కారులో వెళ్తున్నట్లు వీడియోలు చూపించారు, కానీ బట్ అందులో సోనియా కాదు, అది బేబాగ్ ఒక్క సంబంధించిన వీడియోలు, ఇతర కంటెస్టెంట్ పాత వీడియోలను తీసి యూట్యూబ్ లో పెట్టారు. బట్ రియల్ గా సోనియా ఫుటేజ్ ఒక్కటి కూడా బయట ఉన్నట్టు మనకు కనిపించడం లేదు. ఇంతకు సోనియా బయటికి వచ్చిందా లేక బిగ్ బాస్ కు సంబంధించిన వాళ్ళ దగ్గర, అంటే బిగ్ బాస్ యజమాన్యంకు బిగ్ బాస్ యజమాన్యం దగ్గరనే సోనియా ఉంది. అంటే రీఎంట్రీ పంపడానికి బిగ్ బాస్ ఇంకా సోనియాకు బయటికి పంపలేదనే డౌట్లు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వచ్చినా కానీ శోభ లాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అయినటువంటి శోభ లాంటి వాళ్ళు బయటకు వచ్చినా కానీ ఒక ర్యాలీతో బయటకు వెళ్ళడం, ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడం, అంటే హౌస్ నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వచ్చినా కానీ
ఇంటర్వ్యూస్ మాత్రం 100% ఇస్తారు. మరి సోనియా మాత్రం ఎక్కడ కనిపించడం లేదు, ఎందుకనేది తెలియడం లేదు. సో సోనియాని రీఎంట్రీ పంపడానికి అలా మీడియాతో మాట్లాడకుండా, బయట ఎవరిని కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సో ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో అంటే మనకు సీక్రెట్ రూమ్‌లో వాళ్ళని వేయడం, ఆ తర్వాత రీఎంట్రీ చేంజ్ మనకు తెలుసు. ఇంగ 'బిగ్ బాస్' నుండి బయటకొచ్చిన తర్వాత కొన్ని డేస్ బయట ఉండి కామన్‌గా అందరితో ఉండడం. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అంటే మన లాస్ట్ టైమ్ రా 'రతిక' లాంటి వ్యక్తులను మనం చూసాం. బట్ ఈసారి మొత్తం లిమిట్‌లెస్ కొత్తగా 'బిగ్ బాస్' చేస్తారు కాబట్టి అలా సీక్రెట్ రూమ్ కాకుండా అలా మొత్తానికి రతికని పంపినట్టు బయటికి ఇంటికి పంపించి, ఆ తర్వాత మళ్ళీ 2, 3 వీక్స్ తర్వాత మళ్ళీ పంపడం కావచ్చు లోపలికి. ఆ రకంగా కాకుండా అటు ప్రేక్షకులకు కావచ్చు, ఇంటి వాళ్ళకి కావచ్చు, ఇటు కంటెస్టెంట్‌లకు కావచ్చు, అటు సీక్రెట్ రూమ్ కావచ్చు. ఈ మూడిటికి కూడా దూరంగా పెట్టి సోనియాను రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో 'బిగ్ బాస్' అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో 100% సోనియా రీఎంట్రీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తను ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడడం లేదు. అసలు ఇంటి వాళ్ళని నన్ను కలిసిందా లేదా అనే డౌట్ అయితే కలుగుతుంది. ఇంతకు అన్నపూర్ణ స్టూడియో నుండి వచ్చిందా సోనియా బయటికి? లేదా ఏదైనా హోటల్‌లో ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో సోనియా రీఎంట్రీ అయితే కన్ఫర్మ్. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ అంటే యష్మి లాంటి వాళ్ళు కూడా సోనియా ఇంకా సీక్రెట్ రూమ్‌లోనే ఉందన్నట్టు అనుకుంటున్నారు. ఆ రకంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడాలి మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం ఎల్లుండి 100% ఉంటుంది. ఏ కంటెస్టెంట్ బయటికి రావాలనుకుంటున్నారో మరి ఆలోచించుకొని మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి మాత్రం ఓట్లేయండి. థాంక్ యూ.